హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అన్నమాట. ఫ్రూట్స్ తీసుకొని పిల్లల దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కదా, ఇంకా అందుకని ఇక్కడ ముందు రోజు అయితే వెళ్ళలేదండి. మా వదిన వాళ్ళు చిన్న పని ఉండి వస్తే ఇంక వాళ్ళ కోసం నెల్లూరుకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా వదిన వస్తూ వస్తూ పల్లెటూరు కదా, మునక్కాయలు అయితే తెచ్చిందనమాట. చాలానే తెచ్చింది. ఇంకా కొన్ని అయితే అత్తమ్మకి తీసుకెళ్ళి కొన్ని అయితే నేను కట్ చేసి బాక్స్లో వేసి పెడుతున్నాను అనమాట. ఇంకా అలా ఉంటే వడిలిపోతాయి. బాక్స్లో వేసి పెట్టామంటే కొన్ని రోజులు ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పేసి ఇంకా అన్నీ కట్ చేసి బాక్స్లో అయితే వేసి పెట్టాను. ఇంకొన్ని అయితే అత్తమ్మకి తీసుకెళ్తున్నాను అనమాట. అలాగే పిల్లల కోసం ఫ్రూట్స్ కూడా, స్వీట్స్ అయితే ఏం తీసుకెళ్ళలేదండి. స్వీట్స్ వరకు ఇంటి దగ్గర ఉండిచ్చేస్తామన్నమాట. ఇంకా అమ్మకైతే ఇవ్వలేదు మునక్కాయలు, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళకి కూడా చెట్టు ఉంది. ఇంకా అమ్మ వెళ్ళినప్పుడల్లా తెస్తూ ఉంటుంది, నాకు కూడా పంపిస్తూ ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి అమ్మకి వెళ్ళలేదనమాట. నేను ఒక 5-6 అయితే ఉండించుకున్నాను. అత్తమ్మకైతే ఒక 10 ఏమో తీసుకెళ్ళాను అనమాట. పిల్లలకైతే చెప్పలేదండి వస్తున్నాము అని చెప్పేసి, ఇంకా మేమే వెళ్తున్నాం అనమాట. ఇంకా పొద్దున్నే బయలుదేరదాము, మళ్ళీ ఎండ కదా అని చెప్పేసి 8-8:30 అలా బయలుదేరామండి. ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు. ఇంకా పిల్లలు లేరు కదా, మా ఇంట్లో అయితే పెద్దగా టిఫిన్ చేయట్లేదు అనమాట. పిల్లలు ఉంటే ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు తినరు అనమాట. అన్నం అదంతా వండేస్తే తినరు. మాకు టిఫిన్ కావాలి అని చెప్పేసి గోల్ చేస్తారు. ఇంకా అందుకని దోసపిండి, ఇడ్లీ వేస్తూ ఉంటానన్నమాట. ఇంక మొన్నేమో 2 గ్లాసులు దోసపిండి వేస్తే అదే మాకు ఒక వారం దాకా అలా బోండాలు, ఊతప్పాలు అవి వేసుకొని సేల్ చేసాము. ఇంకా దోసకి ఇడ్లీకి ఏం లేదు. ఇంక సరేలే అని చెప్పేసి కాఫీ కాదు, ఇది బూస్ట్ అనమాట. కాఫీ టీ తాగడం మానేసామండి. మార్నింగ్ కూడా బూస్టే తాగుతాము, ఈవినింగ్ టీ టైంలో కూడా బూస్టే అనమాట. అసలు టీ పౌడర్ కూడా లేదు ఇంట్లో, కాఫీ పౌడర్ కూడా లేదు. ఇంతకుముందు ఎప్పుడూ ఉండేది. టీ కాఫీ మానేసామన్నమాట. దాని ప్లేస్లో ఇలా బూస్ట్ అలవాటు చేసుకున్నాము. ఇంకా పిల్లలు లేరు కదా, పాలు కూడా బాగా మిగిలిపోతున్నాయి అన్నమాట. ఇంకా అవి కూడా కాసేసి చేమరేసేద్దాము, వచ్చేలోపు పెరుగైపోద్ది అని చెప్పేసి కాస్తున్నాను. పిల్లలు ఉంటే వాళ్ళకి ఉదయం సాయంత్రం పాలైతే ఇచ్చేస్తానండి. చెరో గ్లాస్ ఇస్తాను కాబట్టి పాలైతే సేల్ అయిపోతాయి. మిగతావి కాఫీ తాగేసి అదే బూస్ట్ తాగేసి మిగతా ఏమన్నా ఉంటే చేమరేసుకుంటాము. ఇంకా పిల్లలు లేరు కాబట్టి పాలన్నీ మిగిలిపోతూ ఉన్నాయి. హాయ్ అండి, టైం వచ్చేసి 9:30 అలా అయిందనమాట. ఇంకా మేము లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నిన్న వెళ్ళడం కుదరలేదు. ఇంక ఈరోజు అయితే వెళ్తున్నాము పిల్లల దగ్గరికి. పిల్లలకైతే చెప్పలేదన్నమాట మేము వస్తున్నాము అని చెప్పేసి. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీడియో తీస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఒక వాటర్ బాటిల్ అయితే కొనుక్కున్నాం అనమాట. అప్పుడు టైం ఎంతండి, 9 ఏమో. అప్పటికి ఎండ బీభత్సంగా వస్తుంది. ఇంకా టిఫిన్ కూడా తినలేదు కదా అని చెప్పేసి ఒక వాటర్ బాటిల్ అయితే కొనుక్కొని ఇంక ఇంటికైతే వెళ్ళాము. ఇంటికి వెళ్ళేతలకి పిల్లలు అయితే లేరండి. ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు అని చెప్పేసి మా మామయ్య అన్నాడు. సరే వెళ్దాము, చూద్దాము. మనకేందంటే ఇప్పుడు ఒక వారం 10 రోజులు అయిపోయింది కదా, పిల్లల్ని ఎప్పుడెప్పుడు చూడాలా అనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా తెచ్చిన వాటిల్లో కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇంకా అక్కడికైతే వెళ్దాము అని చెప్పేసి బయలుదేరామన్నమాట. ఈలోపు మనకేమో చెట్లు పిచ్చి కదా, చూస్తూ ఉన్నాను ఏమేం కాసాయి అని చెప్పేసి. మా వారైతే మళ్ళీ వచ్చి వీడియో తీసుకుందిలే, వెళ్దాం రా మళ్ళీ. పళ్ళు ఊడిపోయినట్టున్నాయా, ఏందదే? అక్కడ పెట్టా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని. మొహం ఎంత ఉద్దుకుందే. వాళ్ళు ఎవరో పంపించారు సబ్స్క్రైబర్స్. ఏం తాళం? ఏంటి తాళం? తాతల్లా నువ్వు ఆడుంటావు, అక్కడికి పోయాం మేము. ఆడ నుంచి ఇక్కడికి వస్తుంది.
ఇంకా ఉన్నాయి, నానమ్మ ఇంటి కాడ పెట్టారు అన్నీ. నువ్వు డ్రాగన్ ఫ్రూట్ తింటావని తెచ్చా. కొయ్యిపోతుందాం. ఇంకా మాలోకి అయితే గ్రీన్ యాపిల్ తిన్నాడండి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కూడా కోసాము, తలా ఒక దెబ్బ అయితే తిన్నాము. ఈలోపు అయితే మామిడికాయ పచ్చి తింటే ఇంకా ఉప్పు కారం వేసుకొని తింటున్నాం అన్నమాట. ఇంకా మా పెదమ్మ అయితే ఇంకా వంటకైతే ప్రిపేర్ చేస్తూ ఉంది. ఇంకా మా వారికి మేనత్త అనమాట, ఇంకా నాకేమో పెదమ్మ అవుతుంది. ఇంకా ఏం చేస్తుందా అని మీకు కూడా వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా, మనకు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అన్న వ్లాగ్ తీయాలి కాబట్టి ఇంకా నేను కూడా షూట్ చేసుకుంటూ ఉన్నానండి. మేము వచ్చేతలకి ఎగ్ కర్రీ అంటే ఎగ్ పులుసు, ఇంకా మా అత్తమ్మ నాన్ వెజ్ తింది కాబట్టి వంకాయ మామిడికాయ మునక్కాయ వేసి కర్రీ అయితే చేస్తునింది. ఇంకా మేము వచ్చామని చెప్పేసి చికెన్ తెప్పించింది అనమాట. అడగడం మర్చిపోయాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు కొంచెం లైక్స్ ఇస్తే ఇంకొంచెం మన వీడియో అనేది ముందుకు వెళ్తుందన్నమాట. అన్నమా కూర అవ్వద్దా? గుడ్డు చాలా, చికెన్ వద్దా? మరి అవన్నీ అయితే ఆకలి వస్తుందా? చికెన్ అవనే అయిపోయిందిలే నాన్న నీకోసం చికెన్ గట్టిగా బాగా ఘనంగా మండుతుంది. చికెన్ ఉడకాలని. ఇంకా చికెన్ కర్రీ అంతా అయిపోయిందనమాట. ఈ లోపు మాలోకి ఏంటంటే ఆకలేస్తుంది అని గోల చేస్తున్నాడు. చికెన్ ఉడకబెట్టేటప్పుడే స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడెప్పుడు తినేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఇంకా ఉడకాలి ఉండు అంటే అస్సలు ఊరుకోవట్లేదు అనమాట. ఇంకా అన్నం అయితే తినేసామండి. కోడిగుడ్డు పులుసు అలాగే చికెన్ పులుసు ఇంకా వంకాయ మామిడికాయ కర్రీ అనమాట. అన్నం తినేసి ఎండకి కొంతసేపు అయితే పడుకున్నాం అనమాట. నేను లేసేలోపు మా చింటూ అయితే వీడియో చూస్తూ ఉన్నాడు. నా వీడియోనే అది, నేను అటు వీడియోస్లో పెట్టాను కదా. అడుగుతున్నాడు అనమాట, స్వీట్స్ తెల్లదేందమ్మా మాకు ఫ్రూట్స్ ఏది ఇచ్చావు అంటే స్వీట్స్ మేము వండించుకున్నాము అని చెప్పేసి అన్నాను. ఇంకా నేను లేసేలోపు పుచ్చకాయ అయితే కోసుకొని తింటున్నారనమాట. ఇంకా నా కోసం కొన్ని వండిస్తే ఇంకా అవైతే తింటున్నాను ఇక్కడ. ఇంకా అప్పటికే టైము 4 అలా అయిపోయిందండి. ఇంకా మేమైతే బయలుదేరేస్తున్నాము అని చెప్పేసి అంటే ఇంకా ఇంటికి వెళ్ళేసి అమ్మని వెళ్దూరులేండి. ఇంక మళ్ళీ అక్కడ నుంచి కొంచెం దూరం అనమాట. ఒకే బండి మీద అందరం వెళ్ళలేము. ఎన్ని తీస్తున్నావా? ఏదే ఒక్క పోయింది. కింద మచ్చగా ఉంది నల్లంగా. అయ్యే అదిలే అవి నష్టపడుతుంది గమ్ముండు, నష్టపడుతాయి అమ్మ గమ్ముండా. అది ఆ కాయ కూడా మగ్గిందే అద్దె దానికి మగ్గింది బాగా, కానీ మగ్గాల ఇంకా 2 రోజులు 4 రోజులు పక్కన పెడితే. గడత లాగితే అది ఒకటే పడుతుంది, మళ్ళీ అతన్ని పడతాయేమో. పడిపోయింది వద్దు అదిగో పడి, కానీ ఇంకా మగ్గాలి 2 రోజులు పక్కన పెడితే మగ్గుతుంది. నాటితే రాదా, ఇక్కడ రావు మనకి. అయ్యి అక్కడ పండుతాయో మనకేం తెలుసు. అదేలే ఏం ఫ్రూట్ అది, అవకాడోనా? అవకాడ. దాన్ని తినకుండా దాని ఎత్తనం ఒకటే తీసుకొచ్చి అని పెట్టినాడు.
ఏం ఫ్రూట్ ఇదే? అవకాడో. అవకాడో. ఇది సన్నగా వస్తున్నావా? ఎటుందా? అదే ఇంకోటి తీయగా ఉందా? ఇంట్లో ఉంది. ఇది కూడా అది ఇంకా పండాలే. తిను. అదిగో ఇంకా కొయ్యి. ఏం ప్రసాదం పెట్టినట్టు పెడుతున్నావు ఇంద్రా? కొయ్యి తలా దబ్బా. అమ్మ తీసుకోపోతాం. అది ఇంకా గట్టిగా ఉన్నా. ఆకు మాత్రం దిగాక. ఇంకింటికి వెళ్ళేసి మామిడి చెట్టు మీద అయితే పడ్డామన్నమాట. ఏమన్నా పండుకాయలు ఉన్నాయా అని చెప్పేసి ఒక 2 కాయలు అయితే దొరికాయండి. ఇంకా దాంట్లో ఒకటైతే బాగా పండిపోయి రాలిపోయి ఉండింది, ఇంకొకటైతే మేము కోసం అనమాట. ఇంకా పండిపోయింది అయితే తినేసి ఇంకా ఇంకోటి కొంచెం పండాలి, ఒక 2 రోజులు పక్కన పెడితే పండద్ది. ఇంకా దాన్ని అయితే పిల్లలకి ఇచ్చేసి పిల్లలు కూడా వస్తామన్నారు, కానీ నిన్న మంగళవారం కాబట్టి తీసుకురాలేదన్నమాట. ఇంకా రేపు ఎల్లుండో వచ్చి తీసుకెళ్తాంలే అని చెప్పేసి ఇంక మేమైతే బయలుదేరేసాము. అప్పటికి టైం వచ్చేసి 5:30 అయిందనమాట. ఇంటికి వచ్చేసరికి 6:30 అలా అయిందండి. ఇంక ఇంటికి రాగానే ఇంకా వంట అదంతా ఏం చేయలేదు, మధ్యాహ్నం తిన్నాం కదా, ఇంకా స్కిప్ చేసేసాం అన్నమాట. ఈ మధ్య కొంచెం డైట్ అనేది ఫాలో అవుతున్నాం అనమాట. మధ్యాహ్నం తింటే ఈవినింగ్ స్కిప్ చేసేస్తున్నాం, మధ్యాహ్నం కొంచెం లైట్గా తింటే ఈవినింగ్ తింటున్నాం అనమాట. ఇంకా నేను రాగానే ఇల్లు వాకిలి అంతా చిమ్మేసి ఇంకా వంట పని ఏం లేదు కాబట్టి ఒక బ్లౌజ్ అయితే కట్ చేశానండి. ఇంకా మీకు తెలిసిందే కదా, ఎక్కడికి వెళ్ళినా తిరిగి తిరిగి ఆ బ్లౌజుల దగ్గరికే రావాలన్నమాట. వంట పని కూడా లేదు కదా, పడుకునే లోపు బ్లౌజ్ అయితే కుట్టేద్దాము. మధ్యాహ్నం ఆల్రెడీ పడుకున్నాం కదా, నాకేందంటే మధ్యాహ్నం కొంచెం నిద్రపోయానంటే నైట్ అనేది తొందరగా నిద్ర రాదండి. మధ్యాహ్నంగా నిద్రపోకపోతే తొందరగా నిద్ర వస్తుంది అనమాట. ఇంక అందుకని మిషన్ ఎక్కపు అంటే నిద్ర ఒక బ్లౌజ్ అయితే కుట్టేస్తే అయిపోద్ది అని చెప్పేసి మిషన్ ఎక్కితే డగడగా అని సౌండ్ వస్తుంది అనమాట. అంతా ఆయిల్ వేయలేదులేండి, ఇంక ఇంట్లో ఆయిల్ లేక వేయలేదు. ఇంక మొన్న బాల్స్లు తెచ్చినప్పుడు ఆయిల్ తెచ్చాను కదా, మీకు కూడా చూపించాను. ఇంక అందుకని మా వారిని బతిలాడి ఇంకా మిషన్కి అయితే ఆయిల్ వేపిస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు వేపిస్తే మార్నింగ్ అయినా కుట్టుకుందాము, అప్పటికి మిషన్ బాగా పీల్చుకుంటుంది అని చెప్పి మిషన్కి అయితే ఆయిల్ వేపిస్తున్నాను. ఇక్కడ మిషన్ కుట్టడం వరకే నా వంతండి. మిషన్ క్లీనింగ్ కానీ ఆయిలింగ్ కానీ అదంతా మా వారే చేస్తారనమాట. క్లీనింగ్ కూడా చాలా నీట్గా చేస్తూ ఉంటారు, ఏదైనా చిన్న చిన్న రిపేర్స్ కూడా చేస్తారండి. ఇంకా కుట్టడం వరకే నేను కుడతాను, మిగతా పనులన్నీ మా వారికి కొన్ని బిస్కెట్లు వేసి అలా చేయించుకుంటూ ఉంటానన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. వీడియో ఎలా ఉంది? వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.